హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్. సో ఆ టీనేజ్ అంట, వయసు రీత్యా కానీ, చదువు రీత్యా కానీ ఇప్పుడిప్పుడే మీరు బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. మంచి ఉపాధి చూసుకొని జీవితంలో స్వతంత్రంగా నిలదొక్కుకోవడానికి ముందు వచ్చే దశ. సో ఈ దశ చాలా ఇంపార్టెంట్. ఈ దశలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసేవి స్నేహితులు. యా, స్నేహం చేయడం గొప్ప కాదు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఈవేళ స్నేహం చేస్తారు, ఎక్కడో ఒక చిన్న దోషాన్ని అడ్డు పెట్టుకొని స్నేహాన్ని చంపేసుకుంటారు. దోషం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎక్కడ దోషం ఉందో అదే మాట్లాడాలి తప్ప వ్యక్తి శీలం మొత్తాన్ని గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడు ఇవ్వకూడదు తప్పది. కింద తేడాలి, కింద పోయిన సంవత్సరం వచ్చినప్పుడు రామాచారి గారు నాకు గొప్ప మిత్రులండి అని పరిచయం చేశారు. ఈ ఏడాది వచ్చినప్పుడు రామాచారి గారేనండి, రామాచారి గారేరండి అని అడిగారు అనుకోండి, ఏమో అనుకున్నాను కానీ ఆయన అంత మంచివారు కాదండోయ్, ఇప్పుడు నేను ఆయన మాట్లాడుకోవటం లేదు అన్నాను అనుకోండి, ఇప్పుడు తప్పు ఆయనది కాదు, నాది. ఎందుకంటే స్నేహం అంటే కాపాడుకోవాలి. అందరిలో అన్ని సుగుణాలే ఉండవు, ఏవో బలహీనతలు కూడా ఉంటాయి కదా. స్నేహితుడంటే కోడి పెట్ట పిల్లల్ని ఎలా కాపాడుకుంటామో అలా కాపాడుకోవాలి. ఒకవేళ దోషం కనిపిస్తే ఒక్కడిగా ఉన్నప్పుడు అతని లోపాన్ని దిద్ది అతని ఉన్నతికి కారణం అవ్వాలి కదా. ఓకే, ఆయనలో ఉన్న మంచిని 10 మందికి చెప్పాలి, దోషాన్ని కాదు కదా. ఎక్కడో ఒక దోషం కనిపించగానే అతని పట్ల వ్యతిరేక భావం పెంచుకొని గతంలో వాటిని కూడా దుర్భిని వేసి మంచివి కూడా సరి వాటిని వెతికి పట్టుకొని నిందలు వేయడం అన్నది తప్పు. అది ఏంటంటే మానవ నైజం నిజానికి యాక్చువల్గా. ఇప్పుడు ఈ భావోద్వేగాలు ఒక్కోసారి ఎక్కడి దాకా పోతాయంటే చిన్న చిన్న విషయాలకి చనిపోవాలనుకుంటారు. చూడండి, పరీక్ష ఫెయిల్ అయ్యాడా, అమ్మ కొట్టిందా, నాన్నగారు కొట్టారా, టీచర్ దెబ్బలాడాడు, ఇవన్నీ ఆలోచించాలి. చాలా చిన్న చిన్న భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక స్నేహం, ప్రేమ చూడండి, ఇక ఎవరైనా లోకల్ అందంగా కనిపిస్తే చాలండి ప్రేమించేయడమే. ఆ అందాన్ని కన్నవాడికి ఎన్ని ఆశలు ఉంటాయి. వీడు ప్రేమించట, ఆ అమ్మాయి ఒప్పుకోలేదట, యాసిడ్ పోసేస్తాడట, లేకపోతే 5వ అంతస్తుకి దూకేస్తాడట. ఎంత అర్థం లేని జీవితం అండి. కంటికి కనపడ్డవన్నీ కావాలనుకుంటాడు. అదో గొప్ప సౌందర్యంలాగా భావించి జీవితాంతం నేను సద్భావంతో స్నేహం చేయగల ఉత్తమరాలు అని ఎందుకు సంభావించలేడు? మంచి సంస్కారం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి సార్. అలాగే ఇవన్నీ క్లాస్ రూమ్లో వింటే వచ్చేవి కాదు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా అనుష్ఠానంలో తెచ్చుకోవాలి. ఇంత ఎమోషనల్ ఫెలో జీవితంలో ఏం సాధిస్తాడు? తన పిల్లలకు కూడా తను ఎలా ఆదర్శంగా నిలవగలడు? ఒక మంచి పొరుగింటి వ్యక్తిగా కానీ, ఒక మంచి అన్నగా కానీ, ఒక మంచి గురువుగా కానీ, ఒక మంచి ఉద్యోగిగా కానీ ఎలా అవుతాడు? ఇంత ఎమోషనల్గా ఉంటే తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలా ఉపయోగపడగలడు? అలాగే చిన్న కష్టం వచ్చిందనుకోండి, అంతే, జీవితం అంతా అయిపోయింది అనుకుంటాడు. ఆ ఎమోషన్ ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. అదే అంటారు, మట్టి ముద్దను చేత్తో పట్టుకుని ఉన్నప్పుడు అది చేయి జారి కింద పడిపోయింది అనుకోండి, అది నేలను అంటుకొని పోతుంది. అదే బంతి చేతిలో నుంచి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. సో మనిషి బంతిలా ఉండాలి, అంతేగాని జీవితంలో ఏదైనా ఒక విషయం అనుకున్నట్లు జరగనప్పుడు బెంగ పెట్టుకోవటం ఏమిటి? నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ వంటి వారి జీవిత చరిత్రలు చదివితే తెలుస్తుంది, మహాత్ముల జీవితాలు వడ్డించిన వ్యక్తులు కావు. ఎంత కష్టం వచ్చిన వారు నేల పడిపోలేదు, ఒక్క క్షణం నిర్వేదం పొందిన మళ్ళీ పుంజుకొని ముందుకెళ్ళారు. అందుకే బాస్, ఎవరి జీవితంలోనైనా అన్ని వేళలా విజయాలే ఉండవు, పడి లేచి నిలబడడం చేత కావాలి. అలా కావాలంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి, సమతౌల్యత మనం పాటించాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.